వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో భీమ్ యూపీఐలో మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము. సో భీమ్ యూపీఐ కనుక వాడుతుంటే దాని నుంచి మీరు భీమ్లో అటాచ్ చేసిన బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్కోడ్తో కానీ ఫింగర్ ప్రింట్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము భీమ్ ఇంటర్ఫేస్లోకి వచ్చాము. సో ఇది మీకు హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సెండ్ టు మొబైల్, సెండ్ టు బ్యాంక్, అలాగే అప్రూవ్ టు పే, మై క్యూఆర్ కోడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనేసి కూడా ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మీరు భీమ్లో అటాచ్ చేసిన బ్యాంక్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మీరు ఏ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 బ్యాంక్స్ యాడ్ చేశాను. ఒకటి ఎస్బీఐ, ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇక్కడ నాకు మధ్యలో మరొక స్టేట్ బ్యాంక్ ఇది కూడా కనిపిస్తుంది, బట్ అది యూపీఐ లైట్. సో యూపీఐ లైట్లో కూడా మనం మనీ యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో యూపీఐ లైట్లో మనీ యాడ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి వితౌట్ పిన్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. దానికి మ్యాక్సిమం లిమిట్ 500. సో 500 లోపల స్మాల్ పేమెంట్స్ ఎంతైనా కూడా మీరు యూపీఐ లైట్లో యాడ్ చేసుకున్న మనీ ద్వారా కూడా మీరైతే పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. యూపీఐ లైట్ అనేది ఒక మీకు వాలెట్ లాంటిదేను. సో ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటే కనుక దానికి ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనేసి అయితే క్లిక్ చేయాలి. ఆ బ్యాంకుకి మీరు సెట్ చేసుకున్న యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇక్కడే డిస్ప్లే అవుతుంది. చూసారు కదా. సో మీకు అక్కడ ఆ బ్యాంకుకి సంబంధించిన బ్యాలెన్స్ అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు మీ భీమ్ యూపీఐ యాప్ నుంచే మీ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మళ్ళీ మీ బ్యాంక్ యొక్క యాప్కి వెళ్ళనవసరం లేకుండా మీరు యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే పాస్బుక్ అప్డేటెడ్ లేకపోయినా కూడా మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా మీరు ఈ భీమ్ యూపీఐ యాప్ ద్వారా అయితే ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.